నీవు నమ్మినా నీలోనే దైవం ఉంది. కథ. ఒక చిన్న పల్లెటూరు, ఓ పేద కుటుంబం. అన్విత అనే అమ్మాయి అక్కడే చిన్న చిన్న కలలతో పెరిగింది. తండ్రి వ్యవసాయం చేసేవాడు, తల్లి చేనేత పనులు. అన్విత రోజూ బడికి వెళ్లేది, కాని చాలాసార్లు కడుపు నిండకుండా, పాదరక్షలు లేకుండా. తన మనసులో మాత్రం ఒక బలమైన ఆశ ఉండేది. ఒకరోజు నేను డాక్టర్ అవుతాను. అది ఎవరైనా వినగానే నవ్వేవాళ్ళు. ఒకరోజు స్కూల్ టీచర్ కూడా అన్నాడు, ఓడిపోతావన్వితా, నీ స్థితికి తగినవే కలలు కలవాలి. ఆ మాటలు ఆమె మనసును తాకాయి, కాని ఆమె మానలేదు. రాత్రిళ్ళు తల్లి చుట్టూ కూచుని పుస్తకాలు చదువుతుంది. తెల్లవారకు ముందే లేచి చదువుకునేది. మలుపు. ఓ పుస్తకం జీవితం మార్చింది. ఒకసారి ఆమెకు స్కూల్ పుస్తకాలు దగ్గర ఓ పాత పుస్తకం దొరికింది. పేరు ది సీక్రెట్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. అన్విత అది మొదలుపెట్టింది. మొదటి పేజీలో ఓ మాట కనిపించింది. నీవు నీలో విశ్వసిస్తే ప్రపంచం నీకు తలవంచుతుంది. ఆ మాట ఆమెకో కొత్త దారిగా మారింది. ఆచరణ ప్రారంభం. అన్విత ప్రతిరోజూ ఉదయం అద్దం ముందిలా అన్నది, నేను డాక్టర్ను. నేను ఎంబీబీఎస్ సీట్ పొందుతాను. నా మైండ్ నన్ను గమ్యం వైపు నడిపిస్తుంది. ఆమె విజువలైజేషన్ ప్రారంభించింది. రాత్రిపూట పడుకునే ముందు తనను వైట్ కోట్ ధరించి ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు ఊహించేది. పరీక్షా ఫలితాల ఓటమి, కాని ఆశల గెలుపు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆమెకు మొదటిసారి తక్కువ మార్కులు వచ్చాయి. తల్లి భయపడింది, తండ్రి మౌనంగా ఉండిపోయాడు. కాని అన్విత మాత్రం తన నోటుపై చిరునవ్వుతో ఇలా రాసుకుంది, ఇది నా ఓటమి కాదు, ఇది నా మార్గదర్శనం. ఆమె తన సబ్కాన్షియస్ని మరింత గట్టిగా ట్రైన్ చేసుకోవడం ప్రారంభించింది. రెండవ ప్రయత్నం, జీవితం మలుపు. ఆమె రెండవసారి నీట్ పరీక్ష రాసింది. ఓ నెల తర్వాత ఫలితాలొచ్చాయి. స్క్రీన్ మీద పేరు కనిపించింది, అన్విత, ఎంబీబీఎస్ ర్యాంక్ 574, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అతని కన్నీళ్లు ఆగలేదు. తల్లి చేతులు ఎత్తి దేవుణ్ణి ధన్యవాదాలు చెప్పింది. తండ్రి జీవితంలో మొట్టమొదటిసారి ఆమెకు బహుమానమిచ్చాడు, ఓ వైట్ డ్రెస్. ఆస్పత్రిలో కొత్త జీవితం. ఆమె గవర్నమెంట్ కాలేజీలో అడుగుపెట్టింది. మొదటిరోజు క్లాస్కి వెళ్లేటప్పుడు ఒక్క నిమిషం మౌనంగా కూర్చుని విజువలైజేషన్ చేసింది. ఇది నిజం కాదని వారికి ఇది నా సమాధానం. ఆమె చదువు పూర్తయిన తర్వాత చిన్న ఊళ్ళోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలుగా చేరింది. ముగింపు. ఒకరోజు ఒక పేద మహిళ తన పిల్లతో ఆస్పత్రికి వచ్చింది. ఆ పిల్ల బాగా జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లి దగ్గర డబ్బుల్లేవు, కాని అన్విత వైద్యమిచ్చింది. ఆమె తల్లి అడిగింది, మీరు ఇంత సానుభూతితో ఉన్నారు, మీరేనా ఈ హాస్పిటల్ డాక్టర్? అన్విత చిరునవ్వుతో అన్నది, కాదమ్మా, నేను నా ఉపచేతన మైండ్ వైద్యం చేసిన పేషెంట్ని. ఈ కథ మాకిచ్చే సందేశం ఏమిటంటే 1. మీరు నమ్మిన దానినే సబ్కాన్షియస్గా మీరు ప్రోగ్రామ్ చేస్తారు. 2. కాలం కాకపోయినా మీరు ఎలా ఊహించుకుంటారో అదే మీ భవిష్యత్. 3. కష్టాలు వచ్చినా ఆశ వెనక్కి తగ్గకూడదు. 4. విజయమంటే బలమే కాదు, నమ్మకమే. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.